షిరిడి సాయిబాబా అభ్యుదయ ఆశ్రమం ఆధ్వర్యంలో పుల్లూరు క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. ఆదివారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో తిరుపతికి చెందిన ప్రముఖ కార్పొరేట్ వైద్యులు హాజరయ్యారు. స్థానికంగా ఉన్న రోగులకు ఉచిత హెల్త్ చెకప్లను నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్ ఎన్ఏ నారాయణరాజు సతీమణి ఎస్ సరస్వతి జ్ఞాపకార్థం ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్యులు తమ గ్రామానికి వచ్చి వైద్య సేవలు అందించడం సంతోషంగా ఉందని గ్రామస్తులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రైవేట్ వైద్యులు వెంకటరమణ, విజయకుమార్, ప్రసాద్, సరస్వతి, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. సార్ నమస్తే సార్. డాక్టర్ గారు
ఓకే ये बात है మన సిరడి సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే ఈ మెగా క్యాంప్లో మా హాస్పిటల్ తరపున కూడా మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. చాలామంది పేషెంట్స్ చాలామంది రావడం జరిగింది. వాళ్ళందరికీ తగిన విధంగా ఇన్వెస్టిగేషన్స్ చేసి వైద్య సదుపాయం అందజేయడం జరిగింది. దీనికి అందరికీ కారణమైన షిరిడి సాయి ట్రస్ట్కు మా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇటువంటి క్యాంపులు ఇంకా కూడా కండక్ట్ చేసి మన పూర్ పీపుల్ అందరికీ కూడా వైద్యం అందుబాటులో ఉండేట్టుగా చేయవలసిందిగా నా మనవి. మన క్యాంప్లో ఈ కార్డియాలజీకి సంబంధించినంత వరకు 100 మందికి పైగా పేషెంట్స్ రావడం జరిగింది. అందరికీ కూడా హార్ట్ అటాక్ సంబంధించిన వ్యాధులు మరియు వాల్వ్కు సంబంధించిన వ్యాధులు, బీపీ, దీనికి సంబంధించిన వ్యాధులకన్నిటికీ, హార్ట్కి సంబంధించిన వ్యాధులకన్నిటికీ కూడా మందులు ఇవ్వడం జరిగింది. వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈసీజీలు తీయడము, ఈసీజీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు దానికి సంబంధించిన వ్యాధికి మందులు ఇవ్వడం కూడా జరిగింది. చాలామంది పేషెంట్స్ కూడా కొత్తగా బీపీ ఉన్నట్టు బయటపడ్డము, హార్ట్ ప్రాబ్లం ఉన్నట్టు బయటపడడం కూడా జరిగింది. వాళ్ళందరికీ కూడా తగిన విధంగా సలహాలు, మందులు కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత ఇటువంటి పేషెంట్స్ అందరికి కూడా దీనివల్ల ఎంతో ఉపయోగము. కాబట్టి ఈ క్యాంపు కూడా పూర్తిగా సక్సెస్ అయిందని భావిస్తున్నాను. శ్రీడిపురం పుల్లూరు క్రాస్ ఎస్ఆర్ మండలం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈరోజు మెగా హెల్త్ క్యాంపు చాలా విస్తారంగా జరుగుతుంది. ఇది ఈ రోజు కాదు, 2017వ సంవత్సరం నుంచి ప్రారంభమై నిరవధికంగా నిరాటంకంగా సాగుతున్నటువంటి కార్యక్రమం ఇది. ప్రతి జనవరి లాస్ట్ సండేని పురస్కరించుకొని మనం ఏర్పాటు చేసుకుంటున్నటువంటిది కార్యక్రమము. ఇందులో అనేక మంది ఇక్కడ గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు పాల్గొంటూ ఈ క్యాంపుని సద్వినియోగపరుచుకుంటున్నారు. ఇటు ఆరోగ్యానికి సంబంధించిన విధంగా, అదేవిధంగా అటువైపు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా దేవాలయంలో చోటు చేసుకుంటుంది. ఈ ప్రతి సంవత్సరము ఆ సాయినాథుడు దయ వల్ల నేను క్రమం తప్పకుండా వచ్చి క్యాంపులో పాల్గొంటున్నాను. ఇది ఒక మానసిక తృప్తిని కూడా ఇస్తూ ఉన్నది ఈ క్యాంపులో పాల్గొనడం అనేటువంటిది. ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా, అంటే ఉత్తరోత్తర కూడా ఈ కార్యక్రమం నిరాటంకంగా సాగాలని కోరుకుంటూ స్వర్గీయ అశ్వత్థ నారాయణ రాజు గారిని ఒకసారి మనస్ఫూర్తిగా ఆయన అనుకుంటూ, కీళ్ళ జబ్బులకు సంబంధించి ఇక్కడ నిర్వహించే ఉచిత క్యాంపు పుల్లూరు సాయిబాబా మందిరంలోని ఫ్రీ క్యాంపు గత 11 సంవత్సరాలుగా ఇక్కడ ఫ్రీ క్యాంప్ చేస్తున్నాము. చాలా వరకు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ఇది ఉపయోగకరంగా ఉంది. చాలా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇదే కాకుండా హార్ట్కి సంబంధించిన పేషెంట్స్ కానీ, స్త్రీరోగ సంబంధించిన వ్యాధులకు పక్కన సంకల్ప హాస్పిటల్ తిరుపతి వాళ్ళు కానీ, తర్వాత డాక్టర్ వెంకటరమణ హార్ట్ స్పెషలిస్ట్ తిరుపతి నుంచి, తర్వాత పుత్తూరు హాస్పిటల్ దత్త వైద్యులు ఉన్నవారు గత 11 సంవత్సరాలుగా ఇదే విధంగా కంటిన్యూ చేస్తున్నాము. ఇక్కడ ఈ క్యాంపు నిర్వహించే దిలీప్ రాజు వీళ్ళందరి సహకారంతో చుట్టుపక్కల చాలా బడుగు బలహీన వర్గాలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఇదే విధంగా కంటిన్యూ చేయాలని ఈ భవిష్యత్తులో కూడా కోరుకుంటున్నాం. మా డాక్టర్ నారాయణ రాజు పల్లిపట్టు వాళ్ళ మిస్సెస్ నేను ఇక్కడ పుల్లూరు సాయిబాబా గుడిలో 20 ఏళ్ళుగా చేస్తున్నాం. మధ్యలో 2 ఏళ్ళు చేయలేదు, ఇప్పుడు ఈసారి బాగా చేసినాము. ఎంతమంది వచ్చారంటే సుమారు ఒక దిలీప్ చెప్తారు ఎంతమంది వచ్చారు, 1000 ఉండొచ్చు. అన్ని సబ్జెక్టుల డాక్టర్లు వచ్చినారు, ఐ డాక్టర్ కంప్లీట్ అన్ని డాక్టర్లు వచ్చినారు, అన్ని చేసినారు.
ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటాం మేము ఇదే డేట్కి. ఈసారి ఏమైనా చేస్తాం. మా ఆయన జ్ఞాపకార్థంలో జరిపించేది మేము ఎప్పుడు మా బాబా టెంపుల్. His registered trust, Sri Sadguru Sainath Seva Samiti at Bangalore. Out of that, from that trust only we have constructed this temple with the help of Sri Dilip Raju, and it was inaugurated in the year of 2007. Every year, in the last Sunday of January, we conduct a free Sai Nam Japa in our premises, and with the help of Dr. Narayan Raju, we were conducting this free medical camp for the past 12 years. And after demise of Dr. Narayan Raju, his wife and his son help us in taking up this seva to the public. And this year also, I think we have completed the surgery. The treatments and seva. And we would like to continue this forever with the blessings of Shri Sai. That's all. Thank you very much. ఇక్కడ ఎస్ఆర్పురం మండలం ఈ సాయిబాబా టెంపుల్ ఆధ్వర్యంలో ఈ సద్గురు సాయినాథ్ ట్రస్ట్ వారి సహకారంతో ఇక్కడ డాక్టర్ నారాయణ రాజు గారు అనే వారు ఈ కార్యక్రమాన్ని ముందు నుంచి నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మా ప్రాంత ప్రజలకు ఆయన సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉన్నంత కాలం ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వర్తించేవారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన సతీమణి గారు సరస్వతమ్మ గారు, కుమారుడు బుజ్జి బెంగళూరులో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ మా ప్రాంత ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహించి ఇంకా కూడా నిర్వర్తిస్తున్నారంటే సేవ చేయాలనే తత్వం మనుషుల్లో ఉందంటే మనం వాళ్ళని అభినందించాలి. అదేవిధంగా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ భోజన సౌకర్యాలు కానీ, ఈ టెంట్లు కానీ, ఇక్కడ అన్ని వాళ్ళకు సహకరిస్తూ సమకూర్చిన ఆ ట్రస్ట్ వాళ్ళకి కూడా మా ప్రాంత ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వాళ్ళ మాటను మన్నించి ఇక్కడికి వచ్చిన డాక్టర్లు విజయ్ గారు కానీ మిగిలిన డాక్టర్లు ఉన్నారు, అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ కమర్షియల్ యుగంలో సేవ చేయాలనే ఉద్దేశాన్ని కొంతవరకైనా మనసులో పెట్టుకొని దాన్ని బయట తీసుకొచ్చి ప్రజలకు సేవ చేస్తున్నారంటే మా ప్రాంత ప్రజల తరఫున వీరికి చాలా రుణపడి ఉంటాం. అదేవిధంగా వీరు ఇంకా కొన్నాళ్ళు ఆర్థికంగా అన్ని విధాలా బాగుండి ఈ సేవా కార్యక్రమాలు నిర్వర్తించాలని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. న్యూరో ఫిజిషియన్ ని సంకల్ప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తిరుపతి. మనం ఈ రోజు సిరిడి సాయిబాబా అభ్యుదయ ఆశ్రమంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ జరుగుతున్నది. ఇక్కడికి మనం అందరం పాల్గొంటున్నాము. ప్రతి సంవత్సరం జరుగుతుంది. చుట్టుపక్కల మనకి సుమారుగా 100 నుంచి 200 విలేజెస్ నుంచి మనకి పీపుల్ వస్తారు ఇక్కడికి హెల్త్ చెకప్ కోసము. సో ఈ క్యాంప్ కి మన సంకల్ప కూడా వన్ ఆఫ్ ద పార్ట్ గా మనం ఇప్పుడు 2 to 3 years నుంచి పాల్గొంటున్నాము. ఈ క్యాంప్ ని అందరూ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళ పీపుల్ అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాను. సౌందర్య, నెఫ్రాలజిస్ట్ గా సంకల్ప హాస్పిటల్ అంటూ పనిచేస్తున్నాను. ఇక్కడ సిద్ధి సాయిబాబా సేవా సమితి అభ్యుదయ సమితి వాళ్ళు నిర్వహించిన ఈ క్యాంప్ లో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది.